తెలియదా? కేసీఆర్ మొత్తం నిండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేసుకోవడం తెలియదా? ఎందుకు హామీలు ఇచ్చినావు? బీసీ నాయకుడు అని చెప్పేసి బీసీల మీదే కుట్రలు చేసించాను. పాలమూరుకి అతి దగ్గరగా ఉన్న మండలం ఇది, కానీ అభివృద్ధికి నోచుకోలేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, స్వలార్థం కోసం అధికారాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రం ఫస్ట్ నేషన్, తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఆయన ఏం చేసిందంటే ఏకఛత్రాధిపత్యం చేసే ఆలోచన చేసిండు. కానీ మా పార్టీలోకి రావాలి ఎక్కడికి, నువ్వు అందుకే అందులో ఎందుకుంటావు? యొక్క ఎఫెక్ట్ ఈరోజు ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది. నువ్వు వేసే ప్రతి స్కీమ్ కింద షరతులు విధించబడను. నువ్వు ఏ స్కీమ్ కైనా నువ్వు రుణమాఫీ చేసినట్లే ఉండదు, షరతులు విధించినట్లే ఉండదు. పోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్కి ధీటుగా పక్క మెజార్టీ స్థానాల్లో గెలిచేది బీజేపీ. కార్యకర్తలకు ఏ విధంగా ఆయన యొక్క పనులు కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో వారి యొక్క సమస్యలను పార్టీ దృష్టికి కావచ్చు, సో పరిష్కారం చేయడానికి ఏ విధంగా ముందుకు పోతున్నారు ఏంటిది అని చెప్పేసి సో వారి మాటల్లో మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఫస్ట్ కంగ్రాచులేషన్ అన్న. సో గత ఈ యొక్క మండల్ ప్రెసిడెంట్ పదవి అనేది మండలంలో ఒక అత్యున్నత పదవి, సో పార్టీ పరంగా. సో అటువంటి పదవి మిమ్మల్ని వరించడం మీరు ఏ విధంగా భావిస్తున్నారు? చాలా సంతోషిస్తున్నా. ముందుగా నా కష్టాన్ని గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినటువంటి డికే అరుణమ్మ గారికి, ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీరు నాకు తెలిసినంత వరకు ఒకటే పార్టీని నమ్ముకొని ఈ రోజుల్లో రాజకీయం అంటే ఏంటంటే కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలను అయితే మారుస్తున్నారు. అటువంటిది మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో నేటి వరకు ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నందుకు పార్టీ మిమ్మల్ని గుర్తించి సరైన పదవి కావచ్చు, మీ కష్టానికి ఫలితం దక్కింది అనుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకుంటున్నా, అయినా ఇప్పటికైనా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 25 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్నా. ఎందుకంటే నా బాల్యం నుండి నా యొక్క మండలం యొక్క స్థితిగతులను చాలా క్షుణ్ణంగా గమనిస్తుంది. ఏంటి అంటే మీకు గతంలోనే చెప్పిన ఇంతకుముందే, ఇక్కడ అన్వాడ మండలం పాలమూరుకి అతి దగ్గరగా ఉన్న మండలం ఇది, కానీ అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకంటే ఇక్కడే పాలమూరుకి దగ్గర ఉన్న జడ్చెల్ల కానీ షాద్ నగర్ కానీ చాలా అభివృద్ధి చెందినది. ఇక్కడ మన అన్వాడ మండలం మాత్రం ఇప్పటికీ టిఫిన్లు కట్టుకొని సైకిళ్ళ మీద కూలీనాలు చేసుకుంటునే పరిస్థితి, పొట్టగూటి రోజు గడిపే పరిస్థితులు ఈరోజు కనబడుతున్నాయి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ అన్వాడ మండలానికి అభివృద్ధికి నోచుకోలేదు. కేవలం రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, స్వలార్థం కోసం అధికారాన్ని మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకొని ఓట్లు దండుకొని ఎక్కడో హైదరాబాద్లో పోయి నివసించుకొని ఈ యొక్క మండలాన్ని విశ్వసించారు. ఇప్పటి వరకు వచ్చిన ఏ నాయకుడు కూడా ఇక్కడ సొంతంగా ఇక్కడ ఉండి ఈ యొక్క స్థితిగతులను తెలుసుకొని ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితులను గమనించి ఉంటేనేమో ఈ యొక్క పరిస్థితులు అనేవి తెలుస్తుండే. ఎలక్షన్లు రావడం హైదరాబాద్ నుంచో లేక ఇంకెక్కడి నుంచో లేక అప్పటికెళ్ళైనా చూడండి, కాంగ్రెస్ మొదట పరిపాలించినప్పటి నుంచి మధ్యలో తెలుగుదేశం పరిపాలించినప్పటి నుంచి మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు స్థానికంగా నాయకుడు ఏ నాయకుడు కూడా ఇక్కడ అధికారాన్ని చేపట్టలేకపోయింది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఒక ఆలోచన అనేది ఉండే, ఇక్కడ ప్రజల యొక్క స్థితిగతులు నాకు కంప్లీట్గా తెలుసు, కానీ ఏదైనా ప్రజలకు ఇక్కడ న్యాయం చేయాలి. ఇప్పటికీ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు 10వ తరగతి కూడా కంప్లీట్ చేసి టిఫిన్ కట్టుకుని మళ్ళీ పాలమూరుకి వెళ్తారు, లేకపోతే వ్యవసాయం కూలి చేసుకోవాలి. తెలంగాణ వచ్చినాక కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా ఇప్పుడు స్టిల్ నౌ ఇప్పుడు కూడా మీరు చూడండి, ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్య ఉండండి,
ఈ యొక్క రూట్ అనేది హెవీ రష్, ఏదో జాతర మా పాలమూరులో జాతర ఉందేమో అనే విధంగా బయలుదేరుతుంటారు టిఫిన్ కట్టుకొని. ఎందుకు ఈ పరిస్థితి ఉందంటే ఇక్కడ అభివృద్ధికి ఈ అన్వాడ మండలం అనేది నోచుకోలేదు, ఉపాధి లేదు. ఏదైనా ఏ నాయకుడైనా ఇప్పుడు వ్యవసాయం అన్నా కంప్లీట్గా చేసుకొని కూరలో నారలో ఇంకేమన్నా పంటలు పండిస్తా అంటే ఇక్కడ నీళ్ళు లేవు. ఉదాహరణకు చూడండి, మా గతంలో మా నాయకుడు అయినటువంటి రాజేష్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది ధర్నాలు చేసింది, జూరాల నీళ్ళు ఇక్కడ తెస్తామని. తీరా వచ్చేసరికి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, మీకు మీ నియోజకవర్గానికి నీళ్ళు వస్తున్నాయి, మీ మండలానికి నీళ్ళు వస్తున్నాయి అనే లోపలనే ఆయన అకాల మందం చేయడంతో అకాల మందం చెందిన తర్వాత ఆ పని ఎక్కడి దగ్గర అయిపోయింది. ఏడు వరకు వచ్చిందంటే ఇక్కడ దేవరకద్ర అంచున ఉన్న ఒక గ్రామం వరకు వచ్చింది, అక్కడ ఆడు వరకు అయిపోయింది. ఇక్కడ ఈ యొక్క మండలం మాత్రం ఎండిపోయింది. ఇప్పటి వరకు ఎట్లున్నది అట్లే ఉంది. ఇకపోతే కేసీఆర్ గారు మన పోయిన 10 సంవత్సరాల క్రితం మాటిచ్చిండ్రు, అక్కడ నుంచి శ్రీశైలం ఎత్తిపోతల పథకం నుంచి, పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి ఇక్కడ మన మండలం కూడా శస్యశ్యామలం చేస్తామని చెప్పి చాలా ప్రగల్భాలు చెప్పి లక్షల కోట్ల రూపాయలు అక్కడ మన భూత్పూర్ అతల కర్బేన ప్రాజెక్టు కట్టి అక్కడ నుంచి ఆడి వరకే స్టాప్ అయిపోయింది. ఇక్కడికి మాత్రం రాలేదు. అభివృద్ధికి అనేది నోచుకోలేకపోతుంది ఒక మండలం అనేది. సో మీరు మీ ఒక వ్యక్తిగతంగా తీసుకుంటే అనేక పార్టీలు ఉన్నాయి, ఇటు జాతీయ పార్టీలు ఉన్నాయి, రాష్ట్ర పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉండగా బీజేపీ పార్టీలో ఒకసారి సస్పెండ్ కూడా అయ్యారు. అయినా సరే ఒకటే పార్టీని నమ్ముకొని అంటే ఒకటే పార్టీలో ఉండడానికి కారణం ఏంటి? అందులో బీజేపీలో ఈ పార్టీని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? చూడండి, ఇప్పటికీ కుటుంబ పార్టీలు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఫస్ట్ నేషన్, తర్వాత కుటుంబం. భారతదేశం కోసం ఫస్ట్ నా దేశం కోసం ఏమన్నా చేయాలి, కష్టపడాలి, సేవ చేయాలి అనే సంకల్పం, దృఢ సంకల్పం, ఒక సిద్ధాంతంతో పనిచేస్తుంది. కాబట్టి నేను బాల్యం నుంచే ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి అటాక్ అయ్యాను. ఆ యొక్క సిద్ధాంతాలకు నేను లోబడిపోయాను. కాబట్టి ఉంటే ఇదే పార్టీకి సేవ చేయాలి. ఈ ప్రస్తుతానికి అధికారం రాకపోవచ్చు, కానీ వస్తే మాత్రం ఈ యొక్క పార్టీని అధికారం లేకుండా చేసి సత్తా ఏ పార్టీ కూడా లేకుంటుంది. ఉదాహరణకు చూడండి, గుజరాత్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కావచ్చు. అంటే దేశమంతా ప్రజలు బీజేపీ అట్రాక్ట్ అయ్యింది. ఎందుకు అట్రాక్ట్ అవుతుందంటే ఈ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సేవ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నిస్వార్థంగా నాయకత్వం అనేది దీంట్లో భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుంది. కాబట్టి నేను దీనికి అట్రాక్ట్ అయ్యాను, అందుకే తింటున్నాను. గతంలో మీరు ఈ పార్టీలో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, స్థానిక ఎంపీ గారు కావచ్చు, మీ పైన కొన్ని కేసులు కూడా వేయడం జరిగింది. అంటే రావాలను భయపెట్టిస్తే మా పార్టీలోకి వస్తాడని చెప్పేసి కొంత, అంటే లింగన్ అంటే కొంత మేరకు సో కార్యకర్తల బలం, కొంత స్థానికంగా ఉన్న లీడర్ కాబట్టి కొంత ఓట్ల షేర్ అనేది పెంచుకుందామని చెప్పేసి చేసిన కుట్రనా, లేకపోతే నిజంగా అక్కడ ఏమైనా జరిగినాయి? గతంలో ఉన్న గౌరవనీయులు మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ ఆయన ఏం చేసిందంటే ఏకఛత్రాధిపత్యం చేసే ఆలోచన చేసిండు, కానీ దాన్ని ప్రజలు తిప్పికొట్టింది. ఎందుకంటే నాకు ఒక బీసీ నాయకుడు అని చెప్పేసి బీసీల మీదనే కుట్రలు చేసి ఉంచాను. మొన్న జరిగినటువంటి ఒక కేసులు చూడండి, దాన్ని బాగా గమనిస్తే బీసీలమైన కుట్రలు కుతంత్రాలు, ఇంత అన్యాయం అయితే చాలా ఘోరమండి. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు బీసీని రక్షించాలి, బీసీని వీలైతే పైకి తీసుకోవాలి, బీసీని అభివృద్ధి పరంగా పైకి తీసుకురావాలి. అటువంటివి ఏం చేయలేదు. మీనికెళ్ళి ఏం చేసిన అంటే నాకు ఎవరు అడ్డు ఉండొద్దు. నా ఎటువంటి కేసులు అంటే ఏమన్నా అన్న ఈ పని కావాలని మేము అడగలేదు. నువ్వు మా పార్టీలోకి రావాలి, ఎక్కడికి నువ్వు అందుకే అందులో ఎందుకుంటావు. ఇది స్వతంత్ర భారతదేశం, ఎవరు ఇది స్వేచ్ఛ, ఎక్కడైనా ఏ పార్టీలైనా ఉండొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ప్రశ్నించే తత్వం అనేది మన భారతదేశ రాజ్యాంగంలో పొందుపరిచింది, కానీ ప్రశ్నించకుండా వేసుకున్నాడు ఆయన. ఆ యొక్క ఎఫెక్టే ఈరోజు ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది. రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలో ఉన్నది, స్థానికంగా ఎంపీ ఉన్నాడు, ఈ కేసులు ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోదామంటారు? ఎవరు అనుకున్నారు మీరు? ఇవన్నీ ఎందుకు అవతలికి వెళ్ళిపోతే కేసులు ఇవన్నీ దాడులు ఇవన్నీ? అప్పుడు మా స్థానికంగా మా ఎంపీ గారు లేకుండే, అప్పుడు కూడా ఎంపీ గారు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే, రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఈయన కూడా మినిస్టర్ గారు ఆయన ఉండే.
కాకపోతే మనకు ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు, మాటల వరకే పరిమితంగా ఉండే. మీరు చూడండి, అప్పటికైనా సెంట్రల్లో మన బీజేపీ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పనుల ద్వారానే కేసీఆర్ పబ్బం గడిపిండు, కాలం గడిపిండు, మాటల ద్వారానే ప్రజలను మాయమాటలు చెప్పి ఇది చేసిండు తప్ప. ఇప్పుడు ఉదాహరణకు మండలంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధుల ద్వారానే జరిగింది. అప్పటికి తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులాపాలు అయిపోయింది. ఎక్కడి నుంచి అయింది, ఎట్లా అయింది, ఏ విధంగా అయింది? ప్రభుత్వ వైఫల్యాలు కాదా? కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు ఎందుకోసం మారాలండి పార్టీ చెప్పండి. ఇప్పుడు ప్రజలకు ఉచిత బియ్యము అప్పుడు ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే ఇస్తుండ్రు. ఇప్పుడు ఈ వడ్లు కానీ ఆయననే కొంటుండే. ఇప్పుడు మన పింఛన్లు కానీ 60% ఆయననే ఇస్తుండే. స్వచ్ఛ భారత్ కానీ ఇంకేమన్నా చాలా రకాల కొన్ని సీసీ రోడ్లు కానీ, గ్రామాలకు సీసీ రోడ్లు కానీ ఆయననే ఇస్తుండే. ఇంకోటి ప్రధానంగా మన రైతులకు కిసాన్ లోన్ కావచ్చు, ఇంకేమైనా వాళ్ళకు సబ్సిడీ కానీ ఇంకా అమౌంట్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ కూడా ఆయననే వేస్తుండే. ఇంకా మనకు పార్టీ మారే అవసరం ఏముంది? వీళ్ళు వేస్తే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కదా. ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైనా పార్టీ మారే ఉద్దేశం చేయలేదా? స్థానికంగా అప్పుడు మీకు పైన 2 కేసులు అయినాయి కదా, అవును, ఆ టైంలో అధికార పార్టీకి వెళ్తే బాగుంటుంది కదా. మాకు అప్పటికైనా అనిపిస్తుంది. అప్పటికైనా మా అర్ణమ్మ గారు ఎంపీగా ఓడిపోయినా కూడా కార్యకర్తలను గుండెలో పెట్టి చూసుకుంది. పార్టీ ఆ రోజు ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉండి కష్టపడింది కాబట్టి ఈసారి ఆమెను నమ్మి ప్రజలు ఓట్లేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు కాబట్టి అర్ణమ్మ గారు అధికారం లేకపోయినా, ఎంపీ ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉన్నది, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నది, పనిచేసింది కాబట్టి ఆమె మళ్ళీ గెలిచింది. ఇక ఆమె అంత గట్టిగా మాకు ఉన్నాం కదా, మేము ఎందుకు పార్టీ మారే అవసరం కూడా మాకు లేదు. సో ఇటువంటి మీరు ఇప్పటి వరకు ఏదైతే చెప్పిన విషయాలన్నిటిని సో బీఆర్ఎస్ పార్టీ పక్కకు పెట్టింది కాబట్టి పక్కకు దొబ్బేరంటున్నారు. సో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 17 నెలలు అయితే కంప్లీట్ కావచ్చు. మరి ఈ 17 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? నేను చెప్పకనే ప్రజలందరికీ ప్రతి ఒక్కరి ఫోన్లో ఇది ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ అయినాక ఎన్ని మాటలు చెప్పినా మనందరికీ తెలుసు విషయం, ఇక వేరే చెప్పక్కర్లేదు. మీరు డిసెంబర్ చివరి వరకల్లా మీరు ఒక రుణమాఫీ ఏమైతే దాన్ని కట్టేసుకోండి, మళ్ళీ వెంబడే రుణమాఫీ అవుతుంది, తీసుకోండి అని కూడా చెప్పిండు. మేము వచ్చిన 100 రోజుల లోపల ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఇవన్నీ ఎక్కడ పోయినా అన్ని హామీలన్నీ. దేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం నేను చేసిన చెప్తున్నాను. ఎక్కడుందండి రుణమాఫీ చెప్పండి? ఇప్పటికీ ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు 10 ఎకరాలు 20 ఎకరాలు భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మాఫీ చేసినాం. కింది స్థాయిలో ఉన్నటువంటి రుణమాఫీ అయితే చాలా మంది కాలేదు. ఎందుకంటే మా గ్రామంలో కూడా చూస్తున్నాను, మండలంలో కూడా చూపిస్తా, చాలా మంది కాలేదు. ఉదాహరణకు ఏముందంటే రుణమాఫీ చేయబడను 2 లక్షల వరకు, కానీ నువ్వు వేసే ప్రతి స్కీమ్ కింద షరతులు విధించబడను. నువ్వు ఏ స్కీమ్ కైనా నువ్వు రుణమాఫీ చేసినట్లే ఉండదు, షరతులు విధించినట్లే ఉండదు. అవునా? ఇంకెక్కడ రుణమాఫీ అవుతుందిగా? నువ్వు ఇప్పుడు బ్యాంక్ పోయి అయ్యా నాకు రుణమాఫీ అవుతుందని ప్రగల్భాలు వలికిరు కదా, మరి నాకు ఈరోజు మళ్ళీ పైసలు కావాలని పోతే నీకు కాలేదండి. ఎందుకంటే నువ్వు ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకే అవుతుంది, ఇక తర్వాత కాదు. నువ్వు ఎందుకంటే నువ్వు చేసుకోలేవు, మళ్ళీ రెన్యువల్ చేసుకోలేవు కాబట్టి రుణమాఫీ కాదు. ఇట్లా రైతులకు ఏం తెలుస్తుందండి? ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అవుతుంది, ఇప్పటి నుంచి ఇట్లా రెన్యువల్ చేసుకుంటే అవుతుందని ఏమన్నా మీరు ఆ రోజు రూల్స్ పెట్టిందా? చెప్పలే కదా. మీరు 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తాం అని ఖచ్చితంగా అదొక్క మాటను మాత్రం ఖచ్చితంగా మాట్లాడింది. అయ్యా రైతు ఏమనుకున్నాడు, అమ్మయ్య రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ అవుతుంది, ఇక సంకలు గుద్దుకొని ఒక మాయమాటలు నమ్మి ఓట్లు వేసింది. ఈరోజు మోసపోయింది. బాగా ఉన్నట్టున్నాయి కదా, ఉచిత బస్సు ఉన్నట్టున్నది, రైతు బంధు చేస్తున్నట్టున్నాడు, అట్లా ఇట్లా అన్న. ఉచిత బస్సు ఇవ్వమని జనాలు ఏ పబ్లిక్ అడగలేదు. ఏదో నీవు ఇచ్చిన 6 హామీల అమలు ఇక్కడ, ఈ ఉచిత హామీల అమలు ఇక్కడ. నీవు ఇచ్చిన బస్సు ఒకటే, ఆ బస్సులో కూడా మహిళలందరూ కొట్టుకొని వస్తున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు, సీట్లు లేక. కానీ బస్సులు ఊర్లలో కూడా గ్రామాల బస్ స్టాండ్లు ఆపుతలేరు.
ఇప్పుడు అవి నీ బస్సులా అంటే అవి కూడా కావు, ఎక్కడి నుంచో నువ్వు రెంట్కి తీసుకొని నడిపిస్తున్నావు బస్సులు. వాడేం చేస్తున్నాడు, అరే ఏమన్నా నా లోడ్ ఎక్కువైతుంది, నాకు మంది ఎక్కువైపోతున్నారు అని చెప్పేసి బస్ స్టాండ్కి రాకుండా ఎన్నో ఆపుకుంటున్నాడు. ఆ విధంగా కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఉచిత బస్సుల వల్ల కూడా నువ్వు ఆటోలకి ఇచ్చిన మధ్యతరగతి వాళ్ళు, పేద తరగతి కుటుంబము ఎంత నష్టపోతుందో ఒకటి ఆలోచన చేయాలి. నువ్వు వాళ్ళకి ఏం అందించినావు? నువ్వు ఉచిత బస్సులు ఇచ్చినాక వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినాక మీకు ఏదో న్యాయం చేస్తున్నావా? మరి ఇప్పటివరకు వాళ్ళకి న్యాయం చేయలేదే. కొన్ని లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఇప్పుడు రోడ్ల మీద ఆటో నడుపుకునే కుటుంబాలు, వాళ్ళకి ఏమని సమాధానం చెప్తున్నావు? ఈరోజు మొన్న నువ్వు గుంటనకలాక పిల్లి ఏడుపులు వేస్తున్నావు. అప్పే ఓడి అమ్మతలేడు, అప్పే ఓడిస్తలేడు, చెప్పులు ఎత్తుకపోయడం లాగా పరిస్థితులు అంటున్నావు. మరి ఈ పరిస్థితి ఎందుకు? ఎవరు ఏమన్నారు ఈ పరిస్థితి? ఆ రోజు అధికారంలోకి రానికే అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వస్తుంది. మరి తీరా వచ్చినాక నీకు ఆ రోజు తెలియదా? కేసీఆర్ మొత్తం నిండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేసుకోవడం తెలియదా? ఎందుకు హామీలు ఇచ్చినావు? ఈరోజు చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో నీ ఆస్తులు అమ్మైనా చేయాలి. ఎందుకంటే నేను నమ్మి ఓటేసిండ్రు, నీ మాటలకు నమ్మి ఓటేసిండ్రు. నీ ఆస్తులు అమ్మైనా సరే ఈరోజు పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి, తప్పదు. సో ఈ 15 నెలల పాలన చూసిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ బెటర్ అనిపిస్తుందా, లేక కాంగ్రెస్ దీనికన్నా దారుణం అదే అనిపిస్తుందా? దానికన్నా ఇదే మేము సింగల్ ఇటు రెండింటికన్నా బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. ఇది ఎట్లుందన్నా అంటే, ఒక తండ్రి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బాగా తాగో తండ్రి ఉన్నాడు. బాగా తాగో తండ్రి ఏం చేసిందంటే, కొడుకు చెప్తున్నాడు, అరే నాయన నువ్వు నా పేరు నిలబెట్టాలరా భయ్ అని కొడుకు చెప్తున్నాడు. మా నాయన ఊరికే తాతాడు, తాగి సంసారాన్ని పట్టించుకుంటలేడు, ఏం చేస్తలేడు. మా నాయన నువ్వు పేరు నిలబెట్టాలంటే ఏం నిలబెట్టాలమ్మా? ఆయన అనారోగ్యం తాగి 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 చనిపోయాడు. కొడుకు ఏం చేసిండు, మా నాయన నా పేరు నిలబెట్టాలి అన్నాడు. ఏం చేయాలి? ఈ తండ్రి కన్నా ఎక్కువ తాగబట్టిండి, ఇక పేరు నిలబెట్టాలి కదా తండ్రిది. బాగా తండ్రి కన్నా ఎక్కువ పేరు నిలబెట్టాలి, ఎక్కువ తాగి ఇంకా విచ్చలవిడిగా వీరంగం సృష్టించాడు అనమాట. అట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పులే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఇంకా దానికన్నా ఎక్కువ అప్పుడు అసలు రాష్ట్ర అభివృద్ధి దేవుడెరుగు. ప్రజల వీళ్ళు చేసే అక్రమాలే చాలా ఉన్నాయి. రెండు ఉండే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దానికన్నా ఇంకా గవర్నమెంట్ పరిస్థితి ఘోరంగా ఉంది. పరిస్థితి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇంకా మరీ దారుణం బీఆర్ఎస్, దీనికన్నా మరీ దారుణం. రెండే అంటుంది, రెండే 5 సంవత్సరాలు రూలింగ్ అయిపోయిన తర్వాత 100% తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ లాస్ట్కు ఏం చేస్తారు అనేది ఒక భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. ఏ విధంగా నెక్స్ట్ అధికారంలోకి వచ్చే నాయకుడి పరిస్థితి ఏందనేది కూడా మిగతా నాయకులు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు లేకపోతే తెలంగాణ పరిస్థితి ఇట్లుండేది కాకుండా మాకు తెలుసు. వారు తెలంగాణ మీద ఓట్లు వేయకపోయినా ఇది కూడా తెలంగాణ కూడా మనలో ఒక భాగమే. వాళ్ళ ప్రజలు కష్టాలతో బాధపడకూడదని చెప్పేసి కూడా తెలంగాణకు అడిగినవన్నీ నిధులు గౌరవనీయులు బండి సంజయ్ కావచ్చు, పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎప్పుడు పోతే ఏమి అడిగినా కాదనకుండా తెలంగాణకు మీకు తీసుకుపోండి, అభివృద్ధిని చేయండి, వాళ్ళని పట్టించుకోకండి, వాళ్ళ విమర్శలు పట్టించుకోకండి అని చెప్పేసి నిధులు పంపిస్తున్నారు మోడీ గారు. కాబట్టి పరిస్థితి ఈరోజు వాళ్ళ కన్నా కనబడతలేదు, పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. అందుకే అండి బీజేపీ కానీ అంటే ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్ ఉన్నప్పుడే రాజకీయం. వారు అదే అంటారు పెద్దలు, మీరు చాలాసార్లు చూసి ఉంటారు. మోడీ గారు సూచన వినండి, ఎలక్షన్ అప్పుడే రాజకీయం చేయాలి, తర్వాత ఎలక్షన్ అయిపోయినాక ప్రజలే మనకు వాసులు, ప్రజల కోసం పనిచేయాలి వాళ్ళు అనే నినాదంతోనే పనిచేస్తున్నారు వాళ్ళు. సో మరి బీజేపీ వీటన్నిటిని చూసిన తర్వాత, ఈ ఉచిత పథకాలన్నీ చూసిన తర్వాత సాధ్యమైనంత వరకు బీజేపీ నినాదం కూడా ఉచిత పథకాలు ఇవ్వకూడదు అనే నినాదంతో మన ఢిల్లీలో కావచ్చు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పరిపాలన చూసిరు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిరు, మరి బీజేపీకి ఏమన్నా అవకాశాలు అంటే మొన్న జరిగిన ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో 8-8 అంటే కాంగ్రెస్కు తగ్గ పాలు తీసుకొని మళ్ళీ లోకి వచ్చింది. సో మరి వీటన్నిటిని చూసిన తర్వాత బీజేపీకి ఏమైనా అవకాశం ఇచ్చే అవకాశాలు కాదు తప్పకుండా. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కానీ ఏమైనా ఉచిత హామీలు ఇస్తామని చెప్పి మేము హామీచ్చినామా? లేదా. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా
గౌరవనీయులు బండి సంజయ్ గారు లేకపోయినా వారు స్టేజ్ మీద అప్పటికైనా ఇప్పటికైనా పక్క రాష్ట్రాల ఎలక్షన్ అయినా కూడా వారు మీకు ఇవి ఇస్తాము అవి ఇస్తాము ఇవి హామీలు ఇస్తామని మాత్రం అక్కడకు రాని హామీలు మాత్రం ఏ రాష్ట్రంలో కూడా మా నాయకులు ఇక్కడ ఇవ్వలేదు. అవసరమైన చోట మాత్రం ఇచ్చింది. అయితే ఇప్పటికైనా కూడా గౌరవనీయులు మా రాష్ట్ర గతంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఒకటే మాట చెప్పిండు, మేము ఎటువంటి ఉచిత హామీలు ఇచ్చేది మాత్రం వైద్యం విద్య ఈ రెండు మాత్రమే ఉచితం ఇస్తాం, మిగతా ఏమి ఇవ్వబడవు అని డైరెక్ట్ కళాఖండిగా చెప్పేసి మిగతా ఏ రాష్ట్రాలైనా కూడా ఇదే హామీలతోన ఈ రైతులకు మాత్రం రైతులు చాలా వర్షాలు పడక పంటలు వండక ఈ యొక్క రైతుల పరిస్థితి దీనా వ్యవస్థ ఉన్నాం కాబట్టి రైతులకు మాత్రం ఇవ్వచ్చు, ఎందుకంటే రైతుల పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇస్తున్నారు. విద్యా వైద్యం మాత్రం ఈ హామీలను మాత్రమే మాకు బీజేపీ ప్రధాన ఎజెండా. సో వాటిని తీసుకొని 2027లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అండి, ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబము పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పుడున్న ప్రభుత్వాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వాళ్ళకు నిధులు ఇవ్వక మిగతా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే కొన్ని లక్షలు అవుతున్నాయి, వస్తే శివమన్న వస్తుంది పోతే లక్షలైనా పోతాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ మీడియా ద్వారా కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజలను సోమరిపోతులుగా కాకుండా ఈ విద్య విదేశాల్లో కూడా ఉచిత విద్య ఉంటుంది, ఉచిత వైద్యం ఉంటుంది, రెండే ఉంటుంది, వేరే ఏం లేదు. ఉపాధి కల్పించి వాళ్ళు పనిచేసినట్టు. అవును, కంపల్సరీ. గతంలో ఉన్న కేసీఆర్ గారు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చిందా? ఇప్పటికి ఏజ్ అయిపోయి రోడ్ల మీద పడ్డారు, ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకొని కిల్లి కొట్ట అవి పెట్టుకొని పండ్ల బండిలో పెట్టుకొని డిగ్రీ ఏమైనా ఏం చదువుకున్నావు బాబు అంటే డిగ్రీ అయినామని చెప్తారు. ఆ పరిస్థితి ఉంది. అదే నీ ఉచిత హామీ పథకాలకి వేయకుండా ఉద్యోగ కల్పన చేసింటే ఎంత రాష్ట్రం అభివృద్ధి చెందుతుండే. ఈ ఉచితాల వల్లనే ఈ యొక్క రాష్ట్రాలు అనేది సర్వనాశనం అయిపోతున్నాయి. దీంట్లో ఎటువంటి ఇది లేదు. సో ఫైనల్గా ఏదైతే స్థానిక ఎలక్షన్స్ రాబోయే 2 నెలల 3 నెలలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ మండల పదవులు కూడా ఇవ్వడం జరిగింది అన్ని పార్టీలు. సో మరి బీజేపీ పార్టీ ఆల్రెడీ ఇంతకుముందు మీరు మండల ప్రెసిడెంట్గా లేని టైంలోనే, స్థానికంగా ఎంపీ గారు లేని టైంలోనే ఒక మెజారిటీ స్థానాలు అయితే మీరు గెలవడం జరిగింది. మరి ప్రస్తుతం ఏ విధంగా మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మెజారిటీ స్థానాలు మీ అన్వాడ మండలికి సంబంధించి మీ ఉండబోతుంది అనుకోవచ్చా? తప్పకుండా రాబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్కు ధీటుగా పక్క మెజార్టీ స్థానాల్లో గెలిచేది బీజేపీయే. ఈ యొక్క స్థానికలలో గెలిచి రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో మా ఎమ్మెల్యేని కూడా గెలిపించుకుంటాం. గౌరవనీయులు ఎంపీ గారు అయినటువంటి అర్ణమ్మ గారు కూడా మాకు ఈ గ్రామానికి సమస్య ఉంది అని ఒక పత్రం ఉన్నట్టుగా ఇమ్మీడియట్గా పనిచేసేస్తుంది. డెఫినెట్లీ నువ్వు ఈ పాట మాకు సమస్యను మాత్రం ఇమ్మీడియట్గా సాల్వ్ చేసేస్తుంది. ఈ యొక్క గ్రామ సమస్యలు కాకుండా మా యొక్క పర్సనల్ ఒక హాస్పిటల్లకు కానీ ఇంకేమన్నా కానీ ఒక హాస్టల్లకు మా ఒక బాబు పేద విద్యార్థులను చదువుకోవడానికి ఏమైనా పంపిణీ కూడా ఆమె పంపిస్తుంది. ఇకపోతే స్థానిక ఎలక్షన్లలో రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో మేడం గారు ఒకటే స్పష్టంగా చెప్పింది, రేపు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని గెలవడమే లక్ష్యంగా పనిచేయండి అని మాకు దిశానిర్దేశం చేసింది. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కంపల్సరీ రేపు స్థానిక ఎలక్షన్లో మెజార్టీ స్థానంలో మేము గెలుస్తున్నాం. కాంగ్రెస్కి ఇప్పటికే వ్యక్తి కొట్టింది ప్రజలు. ఇప్పుడు కూడా కాంగ్రెస్కు ప్రజలు ఓట్లు వేస్తారని ఎట్లా నమ్ముకున్నారండి? ప్రజలను ఇంత మోసం చేసినా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. సో ఏమడిగినా చెప్తా. ఇది సో హన్వాడ మండల ప్రెసిడెంట్ కొండన్న గారి మాటల్లో. సో ఏదేమైనా కొండలింగన్న గారి మాటల్లో సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పులు చేసి ప్రజల్ని మోసపూరిత హామీలు ఇచ్చి ఏదైతే ప్రజల్ని మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో ముందరికి వెళ్తుందని చెప్పేసి సో ఏదైతే రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ అనవసరమైన ఉచిత హామీలని పక్కలకు పెట్టి ప్రజలకు ఏదైతే విద్య వైద్యం ఉపాధి ఈ మూడింటిని తీసుకెళ్తేనే ప్రజలు కావచ్చు రాష్ట్రం కావచ్చు ముందరికి వెళ్తుందని చెప్పేసి స్థానికంగా ఏదైతే మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో కూడా డికేఆర్ గారు ఏ సమస్య వచ్చినా ఏ గ్రామానికి ఏ సమస్య వచ్చినా వెంబడే
అందుబాటులో ఉంటారని చెప్పేసి. సో ఏదైతే అధికారంలో లేనప్పుడు స్థానికంగా మండల్ ప్రెసిడెంట్ పదవిలో లేనప్పుడు లింగన్న గారు సో మెజార్టీ స్థానాలు అయితే మండల్ పరిధిలో అన్వాడ మండల్లో అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క మండల్ పదవిగా దానికి ఒక బూస్టింగ్ అనుకోవచ్చు. స్థానికంగా పార్లమెంట్ ఎంపీ గారు కూడా ఉండడం, సో వీటన్నిటికీ తోడై రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్లో భారీ మెజార్టీతో అయితే పార్టీకి ఒక గుర్తింపు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే పార్టీ తనపై నమ్మకంతో ఏదైతే మండల్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిందో సో దానికి తగ్గట్టు పనిచేసి కార్యకర్తలకు కావచ్చు అన్వాడ మండల్ ప్రజలకు ఎప్పుడు తోడుగా ఉంటా అని చెప్పేసి వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది.